అధిక సాంద్ర పద్ధతిలో జామ సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా జామ విషయానికి వచ్చినట్లయితే తైవాన్ పింక్ కానీ, వియన్నార్ బిహు, అదేవిధంగా డైమండ్ పింకు లాంటి రకాలు ఈ మధ్య రైతు సోదరులు సాగు చేస్తున్నారు. ఈ మొక్కలను బ్యాగులో అయితే ఈ విధంగా 8, 10 ఆకులు ఉండేటట్లు, అదేవిధంగా ట్రేల్లో కూడా లభ్యమవుతుంటాయి. అక్కడ 5, 6 ఆకులుండి 2, 3 పిందెలు ఉన్న మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని పొలంలో అడుగు పొడవు వెడల్పు లోతు గల గుంతలు తీసుకొని ఈ మొక్కలు నాటుకున్నట్లయితే, ముఖ్యంగా వరుసకు మధ్య 2 మీటర్లు, మొక్కకు మధ్య 1 మీటరు ఉన్నట్లు నాటుకున్నట్లయితే ఎకరాకి 1000 మొక్కల వరకు పడుతాయి. ఈ విధంగా సాగు చేసినప్పుడు దాదాపుగా మొదటి సంవత్సరం అంటే నాటిన 9వ నెల నుంచే మనకి దిగుబడులు రావటం మొదలవుతుంది. 1 సంవత్సరానికే మనకి 8, 10 టన్నులు, 2, 3వ సంవత్సరాల నుంచి 15 నుంచి 18 టన్నుల వరకు ఈ అధిక సాంద్రత పద్ధతిలో దిగుబడులు రావచ్చు. అయితే ఇందులో మనం చేయాల్సింది, కోత కోసిన తర్వాత కాయతో పాటు కొమ్మను కూడా కత్తిరించుకుంటున్నట్లయితే ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది.